తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది కదా, అందుకు 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరి మీద 10 లక్షలు ఇచ్చినారు. మీకు అకౌంట్ లోకి వచ్చినాయా? వచ్చినాయి. ఇచ్చినారా పిల్లలకి? అకౌంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు మీ పేరు మీద ఉన్నాయి అవి. మీరు ఎక్కడ ఉంటారు? ముగ్గురికి కలిపి ఉంది బుక్ అకౌంట్ గా. అవి జాగ్రత్తగా పిల్లలకి ఉపయోగించుకోవాలా. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు, నారా లోకేష్ సారు ఇలా సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏమైనా అనుకోకుండా ఏదైనా ఇలా ప్రమాదం జరిగితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా ఆ రోజు ఇన్సూరెన్స్ చేసినారు. కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలా. ఇట్లా అందరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఇట్లా వాళ్ళకి ఆపద జరిగితే కూడా వాళ్ళని ఆదుకుంటది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇట్లాంటి మీరు గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు సార్ని, నారా లోకేష్ గారిని. రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ప్రమాదంగా ఏమైనా జరుగుతుంటే ఎవరికైనా కూడా, కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది కలగకూడదని ఆర్థికంగా వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయలు సభ్యత్వం చేసుకున్నారు కాబట్టి ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలమ్మా. ఆ డబ్బును కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీకు అకౌంట్ లో పడినాయి కదా ఇప్పుడు. సరే, జాయింట్ అకౌంటా పిల్లలది కూడా? జాయింట్ అకౌంట్. ఏ బ్యాంక్ లో ఉంది? స్టేట్ బ్యాంక్. ఎక్కడ? ఆలూరు. అది అట్లనే పెట్టండి పిల్లలకి చదువులకి. వాళ్ళకి మన కురువల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి భార్య భర్త ఇద్దరు చనిపోవడం జరిగింది. గురుస్వామి, గాయత్రి అని ఇద్దరు ఒకటే రోజు గ్యాస్ సిలిండర్ పేలి చనిపోవడం జరిగింది. వీరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ ఈరోజు వీరి కుటుంబానికి, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా అందించడం జరిగింది. కాబట్టి 1 కోటికి పైన సభ్యత్వాలు ఉన్న తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సభ్యత్వం తీసుకున్న వాళ్ళ కుటుంబాలు తర్వాత వాళ్ళకి ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ గారు కార్యకర్తలకు, అలాగే సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు 5 లక్షల బీమా ఇప్పించడం జరుగుతోంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఎవరు అయితే మంచి చేస్తా ఉన్నారు, ఏ పార్టీ అయితే మంచి చేస్తా ఉంది, ఇలా ఒక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని, పిల్లల భవిష్యత్తును కూడా ఆదుకునే విధంగా ఇట్లా ఎన్నో కుటుంబాలను కూడా ఆదుకుంటా ఉందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ అని కూడా చెప్తా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా అమ్మ పిల్లల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పిల్లల కోసం అని చెప్పేసి 5 లక్షల రూపాయలు, మొత్తం 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి వాళ్ళ చదువులకు, వాళ్ళ అవసరాలకు కూడా మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని కలవండి, మేము వాళ్ళకి కూడా చూసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నాము. మీరు కూడా వాళ్ళ పిల్లలు ఇద్దరిని, వాళ్ళ అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు లేని లోటు కూడా మీరు తీర్చే విధంగా వాళ్ళని చూసుకోవాలా. మీకు ఏమైనా ఇబ్బంది వస్తే కూడా మా దగ్గరికి రండి, మేము కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. వస్తామా బాబు? పెన్షన్ చేపిస్తాను, మీరు కలవండి నన్ను. నువ్వు చదువుకో బాబు, ఏమన్నా ఉంటే నన్ను కలవండి. అవును మేడం, ఇంకోటి మర్చిపోయినా మేడం, హాస్టల్లో చేరుతావా? సరే, మీరు అప్లై చేసుకోండి. ఇది ప్రొసీజర్ ఏముంటుంది, ప్రొసీజర్ ప్రకారము అయిపోయింది. నేను చెప్తాను, రికమెండ్ చేస్తాము. నువ్వు రా, నీవి ఏ స్కూల్లో చదువుతున్నావు మీరు పిలుచుకోరా అండి, నేను ప్రిన్సిపల్తో మాట్లాడతాను. ఏ హాస్టల్లో కూడా చేరుతారంట. ఆధార్ కార్డు అవి తీసుకోరండి స్కూల్లో. ఫస్ట్ ప్రిన్సిపల్తో మాట్లాడదాము, ఒకసారి పిలుచుకోరండి. నువ్వు కూడా చేరుతావా? ఆయన వద్దులే, ఈ నోట్ చేరుతాడు, 10th క్లాస్ కదా. వద్దులేమ్మా, ఈ పిల్లోడు ఒకటి చేర్పించండి. కొన్ని రోజులు మీ దగ్గర పెట్టుకోండి, మంచిగా చూసుకోండి. మీరు ఈ డబ్బులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేయొద్దండి.
ముట్టుకోవద్దండి. మరి అట్లా ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే కూడా డబ్బు కావాలని చెప్పి వస్తే కూడా మా దృష్టికి తీసుకురండి. అది పిల్లలకే ఉపయోగపడాలి, వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడాలి. ఇది గుర్తు పెట్టుకోండి అమ్మా. ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా నేను ఒకసారి మాట్లాడతాను, నంబర్ తీసుకొని రండి. కంపెనీ వాళ్ళతో కూడా, గ్యాస్ కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి. ఏమన్నా ఏది ఈ అమౌంట్ అంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి గార్డియన్ గా ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా, అది ఒకసారి మీరు రండి. అది మిమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా, డబ్బు గురించి కూడా ఇబ్బంది పెడితే కూడా మాకు చెప్పండి. ఇక్కడ ఉంటారు, పోలీసు ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఎవరైనా డబ్బు పిల్లలకి చెందాలా, అదొక్కటే గుర్తు పెట్టుకోండి. వాళ్ళు గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చనిపోయారు. ఈ అబ్బాయికి కూడా ఆ రోజే కదా దెబ్బలు తాకినాయి, గాయాలు ఉండింది. ఇప్పుడు కొంచెం మానింది. వినిపిస్తుందా బాబు? వినిపిస్తుంది, మాట్లాడతారు. అవునవును. అవును మేడం, జీవితం ఏముంది, జీతం వచ్చేటట్లు చెయ్యి, నిలబడి నీరు చెయ్యి. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఇక్కడ మీరు ఉంటున్నారా? ఇక్కడ మీరు అమ్మమ్మ, ఈమె నాన్నమ్మ. నా కొడుకు చెప్ప. ఓకే. ఆహా, మేనమామ మీరు. మీరు ఇక్కడే ఉంటారు, ఈ ఊర్లో వస్తుంటాను. మీరు ఒకటే ఉంటారు, ఇక్కడే ఉంటారు. పిల్లలు ఎక్కడికి తోలుకోపోతారు? వీళ్ళు ఎక్కడ ఉంటారు అడగాల కదా. పిల్లల్ని అడగాలమ్మా. పిల్లలది ఇది వాళ్ళకి ఎక్కడ బాగుంటదంటే, ఇప్పుడు ఆడు ఉండాలా, వాళ్ళు బాగుండాలా, వాళ్ళ కోసము మేము చూసుకుంటాము. అది గుర్తు పెట్టుకోవాలా మీరు. మేడం, దీంట్లో డబ్బులు ఎప్పుడైతే మాసము అవి సపరేట్, పిల్లలకి సపరేట్